రెండవ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము. ప్రవక్త అయిన ఓదీదు ప్రవచించిన ఈ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీనీయుల దేశమంతటి నుండియు ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములలో నుండియు హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి యెహోవా మంటపము ఎదుట నుండు యెహోవా బలిపీఠమును మరలా కట్టించి యూదావారినందరినీ బెన్యామీనీయులనందరినీ ఎఫ్రాయిము మనష్షే షిమ్యోను గోత్రస్థానములలో నుండి వచ్చి వారి మధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడయ్యుండుట చూచి ఇశ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షము చేరిరి. ఆసా ఏలుబడి యందు 15వ సంవత్సరమున 3వ నెలను వారు యెరూషలేములో కూడి తాము తీసుకుని వచ్చిన కొల్లసొమ్ములో నుండి ఆ దినమున 700 ఎద్దులను 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించి పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు పిన్నలే కాని పెద్దలే కాని పురుషులే కాని స్త్రీలే కాని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారికందరికిని మరణము విధించుదుమనియు నిష్కర్ష చేసుకొనిరి. వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బూరల నాదముతోనూ భేరీ ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. ఈలాగు ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదికియుండిరి కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగచేసెను. మరియు తన తల్లి అయిన మయాక అసహ్యమైన యొక్క దేవతాస్తంభమును నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి అయి ఉండకుండా రాజైన ఆసా ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్న భిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దాని కాల్చివేసెను. ఆసా ఉన్నత స్థలములను ఇశ్రాయేలీయులలో నుండి తీసివేయలేదు కాని ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను. తన తండ్రి ప్రతిష్ఠించినట్టియు తాను ప్రతిష్ఠించినట్టియు వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసుకొని దేవుని మందిరమునందుంచెను. ఆసా ఏలుబడి యందు 35వ సంవత్సరము వరకు యుద్ధములు జరగలేదు.